హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని అనుకుంటానా. రీసెంట్‌గా మన మదనపల్లిలో జరిగింది కదా! చిన్న పాపను రేప్ చేసాడు అతను. అతను కూడా చనిపోయాడు. నేననేది ఏంటంటే, ఇప్పుడు మన ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారు కదా! రాష్ట్రపతి ముర్మా గారు, మేడం గారు. ఆమె చాలా అంటే చాలా మంచిదామె. నేను ఆమెను అడిగేది ఏంటంటే, ఒకటే ఒకటి చిన్న క్వెషను. రాజ్యాంగం అనేది సామాన్యమైన ప్రజలకు ఎందుకు తెలియపరచకూడదు? ఒక లా చదివితేనేనా రాజ్యాంగం గురించి తెలిసేది? సామాన్యమైన ప్రజలకు తెలియకూడదా అనేది నా ప్రశ్న. ఎందుకంటే రాజ్యాంగం తెలిసిన తర్వాత తప్పు ఎవడు చేయడు. ఏ ఏ అంటే నేననేదేంటంటే, నాది బీకామ్ కంప్యూటర్ డిగ్రీ కంప్యూటర్ ఆర్ట్స్ కాలేజీ. అయినా రాజ్యాంగం గురించి ఎక్కడ తెలియదు నాకు. నార్మల్‌గా మనము తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్ఎస్, బిఎస్, సోషల్ 5వ తరగతి నుంచి నేననేది క్వెషన్ ఏంటంటే, 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒక సబ్జెక్టు 6 సబ్జెక్టులు కదా! ఒక సబ్జెక్ట్ యాడ్ చేయమంటాను నేను. రాజ్యాంగం అనే సబ్జెక్ట్ యాడ్ చేస్తే చిన్న పిల్లోళ్ళు 5వ తరగతి నుంచి మెచ్యూరిటీ ఉంటది కొంచెం మైండు చిన్న పిల్లలకు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు రాజ్యాంగం అనేది ఒక సబ్జెక్ట్ కింద అమలు చేస్తే ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి తెలుసుకుంటాడు. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటది. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటది అనేది తెలుసుకుంటారు కదా! అప్పుడు భయం ఉంటది. అంతేగాని ఇప్పుడుండే జనరేషన్ ఎట్లుందంటే, ఏ తప్పు చేసినా ఒక డబ్బులిచ్చే, బయటికిచ్చే ఒక 2, 3 రోజులు జైల్‌లో ఉంటాం వచ్చేస్తాం అనేదే ఉంది అందరికీ. ఆ మైండ్ సెట్ తీసేయాల. ఇప్పుడు నేను సౌదీలో ఉన్నా. సౌదీలో ఎలాగంటే ఇప్పటికి కూడా సౌదీలో భయపడతారు తెలుసా? దేనికంటే ఒక శిక్ష ఉంది ఇక్కడ. ఏ తప్పు చేసినా తప్పు జరిగిందని నిరూపించగిన తలకాయ నరికేస్తారు ఇక్కడ. ఉరిశిక్ష ఉండదు. తలకాయ నరుకుతారు. ప్రతి ఒక్క శిక్ష ఇక్కడ ఉంది సౌదీలో. అందుకు చిన్న పిల్లలు తగలాలని, ఆడోళ్ళని కన్నెత్తి చూడాలనే భయం ఇక్కడ. అలాంటిది మన ఇండియాలో రావాలని నేను ఏమనుకుంటానంటే, సౌదీ ఇది వేరే విషయం. మన ఇండియా ఏమంటానంటే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గాని, మన రాష్ట్రపతి ముర్మా గారు గాని, వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకొని, రాజ్యాంగం అనే ఒక సబ్జెక్టు అమలు చేస్తే గనక పిల్లోళ్ళు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు అందరూ ఆ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటా వచ్చారు. ఏ తప్పు, ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటది, ఈ శిక్ష అలాంటి ఇలాంటి అన్నీ తెలుసుకుంటారు మైండ్ సెట్ అంతా. అప్పుడు తప్పులనేవే మన ఇండియాలో జరగవు. ఈ రాజ్యాంగం అమలు అంటే చాలామంది అనొచ్చు. రాజ్యాంగం అమలు చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయని. ఆ ప్రభుత్వాలు పడిపోతాయి కాబట్టే రాజ్యాంగం మా సామాన్యమైన ప్రజలకు తెలియకుండా ఉంటారు. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్. పోలీసోళ్ళు అంటే వాళ్ళ గురించని కాదు. పోలీసోళ్ళు ఎవరైనా సరే నార్మల్ సామాన్యమైన ప్రజలను కొడతారు, పచ్చి బూతులు తిడతారు. అదే ఒక తెలిసిన నాయకులు ఉంటారు కదా! వాళ్ళని తిట్టరు. ఎందుకంటే వాళ్ళకన్నీ మెచ్యూరిటీ ఉంటది. వాళ్ళు ప్రశ్నించి ఈళ్ళు సమాధానం చెప్పలేరు ఈళ్ళు. అదే మనకు రాజ్యాంగం తెలిసుంటే అతన్ని ప్రశ్నించేదానికి హక్కు ఉంటది మనకు. అందుకే పోలీసోళ్ళైనా కూడా చిన్న చిన్న పేదవాళ్ళను, వాళ్ళ ఇళ్ళను లేనిపోని వాళ్ళ మీద శిక్షలు వేసి ఏంటేంటో వాళ్ళని అనవసరంగా జైలు పాలు పంపించి అనవసరంగా చేస్తున్నారు. పెద్దలను చేయలేరోళ్ళు. ఎందుకంటే వాళ్ళకు రాజ్యాంగం గురించి తెలిసి ఉంటది. ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు రాజ్యాంగం. లాయర్‌లకు తెలుసు, పోలీసులకు అందరికి తెలుసు. తెలియనిది ఎవరికి? సామాన్యమైన ప్రజలకు మనకు రాజ్యాంగం తెలియదు. నేననేదేంటంటే నాకు కూడా రాజ్యాంగం తెలియదు. రాజ్యాంగం ఒక సబ్జెక్ట్ కింద అమలు చేయాలని నేను అనుకుంటానా. అదైతే కాదు. సాధ్యమైనంత వరకు కాదది. కానీ అయితే గనుక బాగుంటది. అందరూ తెలుసుకుంటారు. రాజ్యాంగం గురించి తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. లైఫ్‌లో ఒక స్థాయికి పోతారు అందరూ తెలుసుకొని. ఒక సబ్జెక్ట్ కింద. ఇప్పుడు నేను తెలుసుకున్నదేంది తెలుగులో ఏం తెలుసుకున్నాము? శ్రీకృష్ణదేవరాయలు అది ఇది మన గాంధీ తాత అది అని తెలుసుకున్నాము. హిందీలో తెలుసుకున్నాము. ఇంగ్లీషు, మ్యాథ్స్‌లో లెక్కలు, ఎన్ఎస్, పిఎస్, సోషలు అంతే ఏముంది అక్కడ? అదే ఒక రాజ్యాంగం ఉంటే గనక ఆ రాజ్యాంగం తెలుసుకుంటే గనక మనకు ఫ్యూచర్‌లో ఉపయోగపడతది. మనం ఏ ప్రాసెస్ కింద ఎట్లా పోవాలా? ఏది ఎట్లా? అది ఇది అని తెలుస్తది. అందుకని నేను రాజ్యాంగం అమలు చేయమని రాష్ట్రపతి ముర్మా గారిని కోరుతాను. బాయ్.